సింహరాశి వారు వ్యాపార వ్యవహారిక విషయాల కోసమై స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకై కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే సూచనలు ఉన్నాయి. నిర్వహించేటటువంటి వృత్తులు, నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు ఈ వారం క్రమక్రమంగా ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారికి మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అనుకున్నది సాధించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వాళ్లకు ఊహించినటువంటి ప్రయోజనాలు కూడా కలిసి రాబోతున్నాయి. అయితే వారం మధ్యలో కొంత నూతనమైనటువంటి ఆలోచనలు రావటం, నూతనమైనటువంటి పనులు చేపట్టవలసి రావటం వలన అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ వారం కష్టపడి పని చేస్తారు. గత వారం కంటే మెరుగైన ఆర్థిక లాభాలను కూడా పొందుతుంటారు. వివిధ రూపాల్లో ఉద్యోగము, వ్యాపారాల పరంగా చూస్తే అప్పుడప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవలసినటువంటి సమయం. ముఖ్యంగా పెట్టుబడుల విషయాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రముఖులను కలుసుకుంటారు. కీలకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తగా అనుకున్న పనులు పూర్తి చేస్తుండాలి. ఈ వారం శుభాలు పొందేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువును పూజించటం మంచిది. మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కోరుతూ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.